ఉన్నవాడవైనా యేసు నీ చేయి విడిచిపెట్టడు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు. వంచన చేస్తాడు భర్త, వంచన చేస్తాడు. ప్రేమిస్తున్నట్లే ప్రేమిస్తాడు, ఓ పక్కన వంచన చేస్తాడు. ప్రేమిస్తున్నట్లే ప్రేమిస్తుంది భార్య, ఓ ప్రక్కన వంచన చేస్తూ ఉంటుంది, మోసం చేస్తూ ఉంటాడు. మోసం ప్రేమిస్తున్నట్లే అన్నా, అక్క, చెల్లి, పిన్ని అనుకుంటా. ప్రేమలో, మనుషుల ప్రేమలో ఏముంటది? వంచన ఉంటుంది. మన ముందెళ్తుంటే అన్నమాల గోతులు అవుతాడు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో, శాశ్వత ప్రేమలో శాపం లేదు. యాకోబు అనుకున్నాడు, అయ్యా నేను మోసగాడినని ఈ శాపం అనుభవిస్తున్నానా? ఈ బూడిద అనేటువంటి ఈ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి, వాడు బూడిద తింటున్నాడు. ఏం తింటున్నాడు వాడే? ఆ దేవుణ్ణి నమ్ముకుని నువ్వేం తింటున్నావురా యాకోబు? అరే యాకోబుగా, అరే ఏబు, నువ్వు బూడిదలో కూర్చున్నావు, యాకోబు గాడు కూడా బూడిలో కూర్చున్నాడు, అడుక్కొని తింటున్నారు మీరు. ఆ దేవుణ్ణి నమ్ముకుని మీకేమొచ్చింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ శ్రమలలో పాలుదుటయే. మరి యేసు ప్రభువుని కొట్టినాడు, నేను కొట్టొద్దా? యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏమనుకుంటున్నావు? పూల బాట అనుకుంటున్నావా? ఏమండి, యేసు ప్రభువుని కొట్టినప్పుడు నిన్ను కూడా కొడతారుగా. ప్రైజ్ ది లార్డ్. కొట్టినప్పుడు ఏమనుకోవాలంటే, అయ్యా నీకు స్తోత్రం, నీ శ్రమల్లో నేను కూడా. మీరు పొందేనా లేదు కానీ నన్ను కొట్టారు, పెద్ద కొట్టి. నేను కరపత్రాలు పంచడానికి వెళ్ళినప్పుడు, బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, నేను ఆయన శ్రమానుభావములో నుండి బయటపడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొడితే ఎదురు జరుగుతున్నాను, రాకూడదు, తిడితే ఎదురు జరుగుతుంది. అన్నా ఏంటయ్యా 100 మాటలంటే ఒక మాట అనకూడదు. ఏసయ్య అన్నాడేమో నాకు చూపించి నువ్వు అను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు జీవితంలో వాడు బూడిద తింటున్నాడు రా. ఈరోజు నిన్ను నన్ను కూడా చాలా మంది అనొచ్చు, ఆ దేవుణ్ణి నమ్ముకొని నీకు ఒరిగింది